హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా అయితే వచ్చింది. ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి మనకి ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు, దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అన్ని డీటెయిల్స్ ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. తొందరగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లాస్ట్ వరకు. ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి గురించి చాలా మంది వేయి కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ప్రకటించినటువంటి సూపర్ 6 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ఇంప్లిమెంటేషన్ అనేది ఆల్రెడీ చేయడం అనేది జరిగింది. సో అందులో ఇంకా కొన్ని స్కీమ్స్ అనేవి అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. మనకి రీసెంట్లీగా ఫ్రీ బస్సు స్కీమ్కి సంబంధించి కూడా ఆ యొక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి. అలాగే చాలామంది యొక్క స్టూడెంట్స్ అవ్వచ్చు, అన్ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఈ నిరుద్యోగ భృతి గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అంటే అప్లికేషన్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పడినప్పుడు ఈ యొక్క స్కీమ్ అనేది కనుక మనకి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏంటి అంటే ఆ అప్లికేషన్ ఫీజు కట్టుకోవడానికైనా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో అలాంటి విషయంలో కూడా ఇది ఒకటి బెస్టే అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇది సాలరీ లాగా కాకుండా మనకి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ అప్లై చేసుకోవడానికి కొంచెం మీకు మంత్లీ ఇది ఒకటి బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది కాబట్టి చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు గవర్నమెంట్కి. సో దీనికి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేనే ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నిరుద్యోగ భృతి అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాము, అలాగే ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నాము అని చెప్పేసి. సో ముందుగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ అనేది 22 ఇయర్స్ అయితే ఉండాలి. యాజ్ పర్ ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే, ఇది మనకి కన్ఫర్మ్ అయితే కాదు, ముందుగానే చెప్తున్నాను. మినిమం మీకు 22 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 35 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉండడం అనేది జరిగిందనమాట. అయితే ఎవరెవరికి ఈ స్కీమ్ అనేది రాదో మీకు ముందుగానే చెప్తున్నాను. సో ఎవరైతే ఆల్రెడీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ గవర్నమెంట్లో కానీ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తించదు. అలాగే ఎవరికైతే పిఎఫ్ అకౌంట్ ఉంటుందో, ఆల్రెడీ మీరు ఏదైనా సంస్థలో వర్క్ చేసి పిఎఫ్ అకౌంట్ అనేది ఎవరికైతే ఉంటుందో సో పిఎఫ్ ఖాతా ఉన్న వారికి ఈ యొక్క స్కీమ్ అనేది రాదనమాట. అలాగే నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఎవరికైనా 4-వీలర్ వెహికల్ ఉంటాయి. సో 4-వీలర్ అంటే ఏముంటాయి మనకి కార్. సో ఇలాంటి 4-వీలర్ వెహికల్ కనుక మీకు ఉన్నట్లయితే మాత్రం సో మీకు స్కీమ్ రాదు. నెక్స్ట్ మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికి గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా సో మీకు స్కీమ్ అనేది వర్తించదు. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా, సో ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ కూడా చూస్తారు, అది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ప్రభుత్వం నుంచి 5 లక్షల కంటే ఎక్కువ లోన్ లేదా సబ్సిడీ తీసుకున్నవారు. సో మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు, దేని పరంగా అయినా సరే గవర్నమెంట్ నుంచి 5 lakhs కంటే ఎక్కువగా లోన్ కనుక మీరు తీసుకున్నట్లయితే, సబ్సిడీ తీసుకున్నా సరే సో మీరు స్కీమ్కి అన్ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రస్తుతం ఆల్రెడీ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు అంటే ప్రజెంట్ ఆల్రెడీ మీరు ఏదైనా చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం సో మీకు కూడా రాదనమాట. నెక్స్ట్ ఆల్రెడీ మీరు పెన్షన్ కనుక తీసుకుంటున్నట్లయితే సో మీకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్, సో స్టూడెంట్స్ ఉంటారు కదా, సో స్కాలర్షిప్ ఎవరికైతే తీసుకుంటున్నారో సో స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా రాదు. అండ్ నెక్స్ట్ 5 acres కంటే ఎక్కువగా భూమి ఉన్నటువంటి ల్యాండ్స్ ఉంటాయి కదా కొందరికి, సో 5 acres కంటే మీకు ఒకవేళ ఎక్కువగా ఉంటే మాత్రం మీకు రాదు. అనంతపురం జిల్లాల వాళ్ళకి మాత్రం ఏంటి అంటే 10 acresకి వరకు కూడా వాళ్ళకి లిమిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే అనంతపురం జిల్లా వాళ్ళకి ఒకవేళ 9 acres ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబులే, కాకుంటే 10 acres అంటే ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళకి అన్ఎలిజిబుల్ అనమాట. అయితే ఒక నిరుద్యోగ భృతికి సంబంధించి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోవాలి అంటే మనకి స్కీమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని సబ్మిషన్ చేయడానికి మనము ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే మెయిన్గా ఇది ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. సో ఇది ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకపోతే సో ఈ ప్రాసెస్ అనేది చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్కి అనేది లింక్ అనేది కంపల్సరీ కాబట్టి సో ఇది చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ ఖాతా, సో బ్యాంక్ ఖాతా అంటే మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ లేదా హాల్ టికెట్ నెంబర్ అనేది రెడీగా ఉండాలి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ అయితే ఒక రిక్రూట్మెంట్ ఏదైతే నిరుద్యోగ భృతి స్కీమ్ ఉందో ఈ స్కీమ్కి సంబంధించి మనకి మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. మీరు ఏ డిగ్రీ చేసినా ఎలిజిబులే. ఒకవేళ డిప్లొమా కూడా ఛాన్స్ కల్పించేటువంటి అవకాశం ఉంది, అది ఇంకా ఫైనలైజ్ అయితే చేస్తున్నారు.
అండ్ మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్, అంటే లైక్ పీజీ చేసిన, సో మీరు అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న ఎలిజిబులే. అలాగే మీకు మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ ఈమెయిల్ ఐడి. సో ఇవి మనకి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నమాట. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అంటే మనకి ఆన్లైన్ విధానంలోనే తీసుకుంటారు అప్లికేషన్స్ అనేవి. సో అధికారిక వెబ్సైట్ అనేది మనకి అతి త్వరలోనే ప్రకటిస్తారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి రెడీ చేస్తున్నారు, బట్ మనకి ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, 22 ఉండాలి మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ ఏమో 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. స్కీమ్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అంటే అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి తీసుకుంటారు అనేది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆగస్టు 15 తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఒకరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాకపోతే మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మాత్రం ఇయర్ ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఆ యొక్క వీడియో క్లిప్ని కూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆ యొక్క సమాచారం ఇవ్వడానికి, ముందస్తు సమాచారం ఇవ్వడానికి ఈ యొక్క వీడియో అయితే చేశాను. సో ఎందుకంటే మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కంటే ముందుగానే మనకి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మనకి ఈజీ అయితే అవుతుంది. అయితే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఆగస్టు 15న అయితే అప్డేట్ అనేది రాబోతుంది. అలాగే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మాత్రం ఇయర్ ఎండింగ్ నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా ప్రకటించారు. కాబట్టి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఏదైతే అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇందులో మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇందులో మీకు ఏదైనా చేంజెస్ చేస్తే అంటే ఆ యొక్క అప్లికేషన్కి సంబంధించి కానీ అలాగే ఇందులో డాక్యుమెంట్స్కి సంబంధించి కానీ ఏదైనా చేంజెస్ చేస్తే మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది చేస్తాను మరొక వీడియోలో. సో ఇది మనకి ఏపీలో నిరుద్యోగ వృత్తికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.